గుంటూరులోని జిన్నా టవర్ పేరు మారుస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వ్యాఖ్యలను ఖండించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ గులాం రసూల్ బీజేపీ నేతలకు జిన్నా చరిత్ర గురించి తెలుసా అని ప్రశ్నించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాలు చేసి అక్రమ కేసులతో జైల్లో ఉన్న భారతీయులను బయటకు తీసుకువచ్చిన ఘనత జిన్నాకే దక్కుతుందన్నారు. గుంటూరు జిల్లాలో బ్రిటిష్ వారి కట్టడాలు చాలా ఉన్నాయని వాటిని కూడా కూలుస్తారా అని ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిలో 70% ముస్లింలు ఉన్న విషయాన్ని బీజేపీ గుర్తుపెట్టుకోవాలన్నారు గులాం రసూల్. జిన్నా మొహమ్మద్ అలీ గారి జిన్నా పేరు మారుస్తాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అందుకనే మార్చలేకపోయాం. ఈసారి మేము ఖచ్చితంగా పేరు మారుస్తాం, మార్చే వరకు ఉద్యమిస్తామని చెప్పని నిన్న ప్రగల్భాలు పలికి వెళ్ళినటువంటి మాధవ్ గారికి నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఈరోజు మాధవ్ గారికి ముందుగా అసలు గుంటూరుకు సంబంధించినటువంటి జిన్నా టవర్, మొహమ్మద్ అలీ గారి జిన్నా గారి స్తూపాన్ని ఎందుకు నిర్మించారో ముందు మీరు చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏ కారణంతో వారి పేరు మీద ఉన్నటువంటి జిన్నా టవర్ని అక్కడ జిన్నా టవర్గా ఏర్పాటు చేశారు, ఎవరు అక్కడ ఏర్పాటు చేశారు, ఎవరు ఆ జిన్నా టవర్ని ప్రారంభోత్సవం చేశారని చరిత్రను తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, మనుషుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అని వారి యొక్క ఉనికిని కాపాడుకోవాలి, వారి యొక్క నైజాన్ని నిన్న బయటపెట్టినటువంటి పరిస్థితిని గుంటూరు జిల్లా వాసులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.